శభాష్ పవన్ కళ్యాణ్! నిజంగా నువ్వు తీసుకున్న వ్యూహం ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు వేసిన అడుగు అది దేశం మొత్తం మీద నేషనల్ ఛానల్స్‌లో ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారంటే ఆహా! ఎంత గొప్ప విషయం అండి అది. మొన్న జాతీయ పార్లమెంట్ మెంబర్ల కోసం ఇండియా టుడే ఛానల్‌లో వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పారు. ఇండియా కూటమి కట్టింది గానీ, పవన్ కళ్యాణ్ లాగా త్యాగం చేయలేదు ఎవరు. అందరూ ఇగోయిజం పోయారు. ఎక్కడ కలిసికట్టుగా లేరు. కలిసి పోటీ చేయలేదని చెప్తుంటే, పవన్ కళ్యాణ్ లాగా చేసుంటే, పవన్ కళ్యాణ్ తగ్గి అతను యాక్చువల్‌గా 40 స్థానాలు పోటీ చేసి గెలవగలడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడించాలని ఒకే ఒక కృత నిశ్చయంతోటి ఉన్నాడు. ఉండి దానికోసం అతను ఫలితం తీసుకురావడం కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్న భారతీయ జనతా పార్టీని కూడా ఆ పొత్తుకు ఒప్పించాడు. దానికోసం 40 స్థానాల వ్యక్తి 25 స్థానాలకు వచ్చి 25 నుంచి 21కి వచ్చి, అంటే నా యొక్క విజయం కాదు కావాల్సింది, ప్రజలు గెలవాలి. ఇటువంటి రాక్షసుని ఇంటికి సాగనంపాలంటే మనం తగ్గాలి అని నిరూపించాడు. ఆ రకంగా నేషనల్లో కూడా ఇండియా కూటమి కట్టుంటే భారతీయ జనతా పార్టీకి ఒక థ్రెట్ ఉండేదని ఒక ఉదాహరణగా చెప్పారంటే నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తున్నా, ఈ రోజున 10 సంవత్సరాల నుంచి ఏ రోజు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పడం కానీ, జనసేన పార్టీ అని పేరు చెప్పడం కానీ జరగలేదు. కానీ ఈ రోజున మొత్తం నేషనల్ మీడియా అంతా నీ గురించే చెప్తుంది. జనసేన పార్టీ గురించి చెప్తుంది. నీ మీటింగ్లకు జనం యువత ఎలా వస్తున్నారు, యువత ఏమి ఆశించకుండా నిన్ను నమ్మి నిన్ను ఎలా ఫాలో అవుతున్నారు, ఆ భయంకరమైన విపరీతమైన జనం, ఆ ర్యాలీలు, ఆ ఊరేగింపులు చూసి రాజ్దీప్ సర్దార్‌సి కూడా ఇండియా టుడే ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. అలాగే ఎన్డీటీవీ ఛానల్స్ ఎంతోమంది వచ్చారు, ఇంటర్వ్యూ తీసుకున్నారు. వాళ్ళు మీ ర్యాలీతో మీతో కొనసాగారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటిది ఇంత పెద్ద సమూహం, ఎవరు పడినా సరే మేము ఇంతవరకు ఈ రాజకీయ నాయకుల్లో ఏ రాజకీయ నాయకుడికి ఇటువంటి ఫాలో చూడలేదు, మేము ఈ స్పందన చూడలేదు, ఈ ర్యాలీ చూడలేదు అని వాళ్ళు చెప్తున్నట్టు గొప్పగా నేషనల్ మీడియాస్లో. అది పవన్ కళ్యాణ్ గారు మీకున్న ఫాలోయింగ్. ఇన్ని రోజులు చెప్పారు ఈ నిష్ఠాదరిద్రులు వైసీపీ వాళ్ళు, 2 చోట్ల ఓడిపోయాడని. ఆ 2 చోట్ల ఓడిపోయిన వాడే ఈరోజు 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డిని, 22 పార్లమెంట్ సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపుతున్నాడు. గ్రహించండి తెలుగు ప్రజలారా, 2 చోట్ల ఓడిపోయాడు. పార్టీని నడపలేడు, ఓ సిద్ధాంతం లేదు, రోజుకో నిర్ణయం తీసుకుంటాడు, వారంకోసారి వస్తాడు అని ఎంత పిచ్చిగా మాట్లాడారో వైసీపీ నాయకులు. వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానంగా ఈ రోజున ఎన్నికలు రేపు రాబోతున్న రిజల్ట్స్. ఇది చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారిని నేషనల్ మీడియా పొగిడిందని కాదని నేను చెప్పేది, పవన్ కళ్యాణ్ గారిని ఉదాహరణగా చెప్పారు. అది చాలా గొప్ప విషయం. ఎవరైనా ఒక మనం అనుకున్నది సాధించాలి అంటే ఖచ్చితంగా మనం ఆ దిశగా అడుగులు వేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా అడుగులు వేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి. ఈ రాక్షసులు ఉండగా ప్రజలు బాగుపడరు, ఉద్యోగాలు రావు, వాళ్ళకి భవిష్యత్తుకు బాటలు పడవు, భద్రత లేదు, ఆడపిల్లలు మాయమవుతున్నారు. వాళ్ళు సురక్షితంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ జగన్మోహన్ ఇంటికి సాగనంపాలని ఒకే ఒక్క ఆలోచనతోటి ఎప్పుడో మార్చి 2022లో మార్చి 14 తారీఖున నేను ప్రతిపక్ష ఓటు చీలనివ్వనని దానికి కట్టుబడి ప్రజలకు ఒక సందేశం ఇచ్చి ప్రజల్లో ప్రతిపక్ష ఓటు చీలకుండా చేయడం కోసం ఆయన పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఎవరూ ఊహించలేదు, ఎంతోమంది ఎవరు ఊహించుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో నేను కలిసి వెళ్తున్నానని ప్రకటించగానే ఈ యొక్క వైసీపీ పార్టీల గుండెలు రాయి పడిపోయింది. గుండె ఆగిపోయింది ఒక్కొక్కడికి. కానీ చాలామంది పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్న చాలామంది ఏంటి పవన్ కళ్యాణ్ తొందరపడి నిర్ణయం తీసుకున్నారు, చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని ఎందుకు లేపుతున్నారు అని అన్నారు. కానీ అది నిజంగా మీకు జరిగిపోయి ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ పాపం అడుగున ఉండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి ఒక క్యాడర్ ఉంది, అది గుర్తించాలి. మనం ఇండివిజువల్గా పోటీ చేస్తే ఒక 40 స్థానాలు గెలుస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఒక 40 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తానని తెలుసు ఆయనకి. ఆయనకు ఒక 28% ఓట్ బ్యాంక్ ఉందని తెలుసు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఓవరాల్గా ఒక 20% ఓట్ బ్యాంక్ ఉందని తెలుసు. కానీ నేను పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు కనుక నేను ఒంటరిగా పోటీ చేయకూడదు, తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్ళాలని ఎంతోమంది అభిమానించే వాళ్ళ వ్యక్తులంతా పవన్ కళ్యాణ్ తిట్టడం మొదలుపెట్టారు. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి నేను తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నాగానే అందరూ ఆఖరికి జారిరామ జోగి కావచ్చు, ముద్రగడ పద్మనాభం కావచ్చు, ఎంతోమంది ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫాలో చాలామంది అభిమానులు కూడా ఏంటి ఇట్లా చేశారు పవన్ కళ్యాణ్ గారు, ఏంటి ఆయన దిగజారి మాట్లాడతా అంటే ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడట్లేదు, ఒక పద్ధతి లేదు, ఒక స్టెబన్గా నేను ముఖ్యమంత్రి అవ్వాలని లేకపోతే ఎట్లా, వెళ్ళకపోతే ఎట్లా, ఇలా ఒక రకం కాదండి. తనను ప్రేమించే అభిమానులే రకరకాలుగా ఫోన్లు మాట్లాడారు. నాకైతే చాలా ఫోన్లు వచ్చినాయండి పాపం. ఎందుకంటే జన సైనికులు సార్ ఏంటి సార్ మన పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చేశారండి. నేను ఒకటే చెప్పా, బాబు మీరు అధైర్యపడవద్దు. పవన్ కళ్యాణ్ గారు వేసే ఒక్కొక్క అడుగు ఒక పెను తుఫాన్లాగా ముందుకు దూసుకెళ్ళిపోతారు. ఆయన అడుగు ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. ఆయన వ్యూహాలని ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు. ఆయనకి వ్యూహాలను ఆయనకు వదిలేమన్నారు. ఆయన వ్యూహాలను ఆయనకు వదిలేద్దాం. మనం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకడికి వెయ్యొద్దు. మనం గెలుస్తున్నాము, గెలిచి తీరుతాము. కానీ ఒక్కటి మాత్రం గ్రహించండి, మీరు పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి. ఆయన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. అంతమందికి ఫోన్ చేసి ఎవరు మాట్లాడినా దగ్గర ఒక 1000 మంది దాకా చేశారు అభిమానులు. అందరికీ నచ్చ చెప్పాను. అది ఏ రోజు ఏమైంది, అది ఆ రోజు ట్రావెల్ అవుతూ ఆ రోజు నేను అట్లాగే ఉన్నాను ఈ రోజు దాకా. కానీ చాలామంది ఎవరైతే నాకు ఫోన్లు చేశారో నేను వాళ్ళు కన్విన్స్ చేశాను, వాళ్ళందరూ కూడా మారిపోయారు. ఎన్నికలకు ఒక 4 రోజులు ఉందనగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బాటే నడిచారు. అందుకే ఈ మార్పు ఎన్నికల్లో మనం చూసాము. 82% ఓట్లు పడినంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఒక ఏమంటారు దాన్ని, ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చాడు. ప్రజలు మార్పు రావాలి. ఎటువంటి పరిస్థితులు కూడా డబ్బులకి రాజకీయం జరగకూడదు. జనసేన పార్టీ నుంచున్న చోటే కాదు, తెలుగుదేశం పార్టీ నుంచున్న చోటే కాదు, భారతీయ జనతా పార్టీ నుంచున్న చోటే కాదు, వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెడతారని తెలుసు. ఎందుకంటే దోచుకున్నారు కదా. 13 లక్షల కోట్లు అప్పు చేశారు. అందులో 3 లక్షల కోట్లు ఈ యొక్క నవరత్నాలకు ఇచ్చాడు. మిగతా 10 లక్షల కోట్లు దోచుకున్నారు, అడ్డంగా దోచుకున్నారు. ఆ దోచుకున్న డబ్బులతో ఓట్లు కొంటారని తెలుసు. అలా అందుకనే పిఠాపురంలో ఒక్కొక్క ఓటుకు 1 లక్ష ఇస్తా అన్నారు. ఇలా ఖర్చు పెడతారని తెలిసి ఆ డబ్బులు ఖర్చు పెడతారని తెలిసే ఖర్చు పెట్టినవండి, ఖర్చు పెట్టాలి వాళ్ళు. ఎందుకంటే ఆ డబ్బులు మనవే అని పవన్ కళ్యాణ్ పదే చెప్పారు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళు గెలవకూడదని పట్టుదలతోటి కలిసి వెళ్ళారు. ఆ రకంగా ఈ ముద్రగడ పద్మనాభం ఎన్ని డ్రామాలు ఆడినా, హరిరామ జోగయ్య ఆయన పెద్దవాడు, కొంచెం చాదస్తం ఎక్కువ, చెప్తే అర్థం కాదు ఆయనకి, ఆయన బాట ఆయన చెప్తుంటాడు. కానీ బట్ ఆయనలో మాత్రం పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్న మాట వాస్తవం. ఈ ముద్రగడ పద్మనాభం అయితే పెద్ద దొంగ. వాడంత దొంగ ఈ కాపు జాతికే ఒక కలంకం లేని వ్యక్తి. వాడి మరి ఏమంటే పాపి చిరాయి అంటారు, ఆ పాపికి మరి రాదు చిరాయు. వంగవీటి మోహన్ రంగాన్ని నాశనం చేశాడు సన్నాసేదో కాపునాడు పెట్టి. ఆ రోజున కాపునాడు పెట్టకపోయి ఉంటే వంగవీటి మోహన్ రంగా బతికుండేవాడు. ఎందుకు చెప్తానంటే నాయకుల్ని చంపేస్తారు. ఈ కాపు జాతి యొక్క లీడర్లు అంటారు, కాపు జాతికి మేము నాయకులు అంటారు. కాపు జాతి కోసం ఎప్పుడు పనిచేయలేదు ముద్రగడ పద్మనాభం. ఇది తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ నానా మాటలు అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాడు, నాతో ఉన్నవాడే నావాడు అన్నాడు. ఆ రకంగా ఎంతోమంది ఆయన కోసం ఉన్నారు, పాటుపడ్డారు. నిజంగా ఆ పాటుపడడం వల్ల ఇంత విజయం సాధించింది. ఈరోజు నేషనల్ మీడియా చెప్తుంది. నేషనల్ మీడియా కాదండి, ప్రపంచం అంతా పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల వ్యూహం గురించి అందరూ మెచ్చుకుంటున్నారు. అతని పట్టుదలకి మెచ్చుకుంటున్నారు. అతను స్థానం తగ్గినా కూడా, అతను ఎన్నో సీట్లు తగ్గించుకున్నా కూడా ఎందుకు గెలవాలి, జగన్మోహన్ ఇంటికి పంపించాలని ఉద్దేశం చేసినందుకు అందరూ మెచ్చుకున్నారు. అందులో నిజంగా ముఖ్యంగా నేనైతే
నాకే చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పట్టింది పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు అర్థం చేసుకోవడానికి, ప్రజలు రిసీవ్ చేసుకోవడానికి. అయినా లేట్ అయినా పర్లేదు. ఇప్పటికైనా నమ్మారు ప్రజలు. ఇక ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాగుంటారు. ఖచ్చితంగా చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుంటారు. అభివృద్ధి చెందుతాం మనం. మనకు ఉద్యోగాలొస్తాయి, ఇండస్ట్రీలొస్తాయి. చక్కగా పరిపాలన సాగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన. భారత్ మాతాకి జై. జై హింద్.